చాలా కాలం క్రితం యేసు ప్రభువు మంచి మాటలు చెప్పడానికి అనేక ప్రదేశాలకు వెళ్ళేవారు. ఒకరోజు 5,000 మందికి పైగా ప్రజలు యేసును అనుసరించారు. అందరూ ఒక పెద్ద పచ్చిక గడ్డి బీటలపై కూర్చొని ఆయన మాటలు వినిపించారు. రోజంతా యేసు మధురంగా మాట్లాడారు. కానీ క్రమంగా అందరికీ ఆకలి వేయడం మొదలైంది. పిల్లలు తమ తల్లిదండ్రులను పట్టుకొని, అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్పారు. తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక ఆందోళన చెందారు. యేసు శిష్యులు కూడా ఆలోచించసాగారు. ఫిలిప్పు అనే శిష్యుడు యేసు దగ్గరకు వెళ్ళి, ప్రభువా, ఇంతమందికి భోజనం తినిపించడానికి మన వద్ద ఏమీ లేదు, మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరిపోదు అని అన్నాడు. మిగతా శిష్యులు తల ఊపుతూ వాపోయారు. ఇంతమందికి తిండి ఎలా అందించగలం? ఆ సమయంలో ఒక చిన్న బాలుడు ముందుకు వచ్చాడు. అతని చేతిలో ఒక చిన్న బుట్ట ఉంది. అందులో 5 చిన్న రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఆ బాలుడు యేసు దగ్గరకు వచ్చి, నా దగ్గర తినడానికి కొంచెం ఉంది, కానీ ఇది చాలదేమో అని మెల్లగా అన్నాడు. శిష్యులు ఆహారం తక్కువగా ఉందని తల ఊపారు. కానీ యేసు బాలుడిని చూస్తూ చిరునవ్వు చిందించారు. యేసు ఆ చిన్న బుట్టను చేతిలో పట్టుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పారు. ఆ తర్వాత రొట్టెలను విరిచి శిష్యులకు ఇచ్చారు. ఇది అందరికీ పంచండి అని చెప్పారు. శిష్యులు ఆహారాన్ని పంచడం ప్రారంభించారు. కానీ ఓ ఆశ్చర్యం, ఎంత పంపినా ఆహారం తక్కువ కాలేదు. రొట్టెలు తిరిగి పెరుగుతున్నాయి, చేపలు తక్కువ కావడం లేదు. ప్రజలంతా ఆశ్చర్యంతో చూస్తూ, ఇది మహా అద్భుతం అని అన్నారు. అందరూ తినిపోయాక శిష్యులు మిగిలిన ఆహారాన్ని సేకరించారు. వారు 16 బుట్టల భోజనం సేకరించారు. కానీ యేసు చిరునవ్వుతో, చూడండి, చిన్న గిఫ్టు దేవుడు గొప్ప ఆశీర్వాదంగా మారుస్తాడు అని చెప్పారు. చిన్న బాలుడు తన దగ్గర ఉన్నదాన్ని పంచుకున్నాడు. యేసు దాన్ని అద్భుతంగా మార్చారు. అందరూ ఆనందంగా వెళ్ళిపోయారు. దేవుడు చిన్న సహాయాన్ని కూడా గొప్ప ఆశీర్వాదంగా మార్చగలడు అని తెలుసుకున్నారు.